నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో జరుగుతున్న జాతరకు గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ విచ్చేశారు. ముత్యాలమ్మ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో జరుగుతున్న జాతరకు గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ ముత్యాలమ్మ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం జరిగే ముత్యాలమ్మ జాతర ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగిందని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాతర జరిగిందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని వెల్లడించారు. అన్ని శాఖలు అన్నితర అధికారులకి సంబంధమైన ఒక 2 వారాల నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ 18 శాఖల అధికారులందరూ కూడా ఎవరెవరు గతంలో చేసిన అనుభవాలు, గతంలో ఉన్న లోపాలని మెరుగుపరుచుకుంటూ ఇప్పుడు ఏ విధంగా ఈ జాతరని విజయవంతం చేయాలి, ఇంకా భక్తులకు ఎంత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనేసి ఇవన్నీ డిస్కషన్ చేసి మనము గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా చేసుకోగలం. పార్కింగ్ కానీ, షాపుల వెడల్పు కానీ, రోడ్ల వెడల్పు కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఇవి భవిష్యత్తులో దీంట్లో ఈ జాతర అయిన తర్వాత కొన్ని శాశ్వత నిర్మాణాలు కూడా చేపట్టడానికి కొంతమంది దాతల ద్వారా, కొన్ని కంపెనీస్ ద్వారా, CSR ఫండ్స్ ద్వారా ఈ ఆలయ అభివృద్ధికి వెచ్చిస్తామని అమ్మవారి సాక్షిగా తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషంగా ఉంది. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి దాతృత్వంతో నిరాశ్రయులైన వృద్ధ మహిళలకు నిత్యావసర పల సరుకులు పంపిణీ చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమం 2016 డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ రోహిణి అమ్మ, డాక్టర్ జనార్దన్ రెడ్డి గార్ల సహాయ నిధితో వర్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పటికీ 8 సంవత్సరాలు పూర్తయింది. దాతల సహకారంతో ఇచ్చిన డబ్బుతో బ్యాంకుల్లో ఉంచి ఆ వడ్డీతో వచ్చిన అమౌంట్తో సుమారు 15 మందికి పల సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇది వైజేపీ లయన్స్ క్లబ్కు ఒక పర్మనెంట్ ప్రాజెక్టుగా ప్రతి నెల 15వ తారీఖు డిఎన్ఆర్ కమిటీ హాల్ నందు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వృద్ధులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ డి రవీంద్రారెడ్డి గారు, సెక్రటరీ పివి మనోజ్ గారు, ఫాస్ట్ ప్రెసిడెంట్ కమిటీ చైర్మన్ వర్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, క్లబ్ అడ్మిన్ ఫాస్ట్ రీజియన్ చైర్మన్ ఆర్వి రావు గారు, లైన్ పివి రావు, ఫాస్ట్ ప్రెసిడెంట్ పెళ్ళేటి వెంకట్రామరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ క్లబ్బు ఆర్సీ మెంబర్ అయినటువంటి మా ఆర్వి రావు గారికి, మా వైజేపీ లయన్స్ క్లబ్ సభ్యులైనటువంటి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ఈ పలసరుకుల గ్రహీతలైనటువంటి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఇస్తున్న విధంగానే ఈరోజు పలసరుకుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. మేము గత 5-6 సంవత్సరాల నుంచి సిఆర్ రెడ్డి గారి యొక్క సహకారంతో మా క్లబ్బు పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి అతని యొక్క కృషితో
ఈ 5-6 సంవత్సరాల నుంచి పేదలైనటువంటి 15 మంది పేదలకు మేము ఈ పలసరుకులు పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా చేసుకుంటూ వస్తున్నాం. ప్రధానంగా లయన్స్ క్లబ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి సూక్తిని అనుసరించి మేము ఈ కార్యక్రమాన్ని గత 15 మందికి ఇస్తున్నాం. సుమారు 12 లక్షలకు కొద్దిగా ఎక్కువగానే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం. ఆ వడ్డీతోనే ఈ కార్యక్రమం జరుపుతున్నాము. పోయిన నెల కూడా రొటేరియన్ మానవతా చైర్మన్ అయిన దశరథరామరెడ్డి గారు 50,000 మాకు ఇచ్చారు. వారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత వచ్చేసి మా పాస్ట్ ప్రెసిడెంట్స్ వెంకటరామయ్య గారు, తర్వాత నేను, పాస్ట్ ఆర్సీ గారు, ఆర్వీ రావు గారు, ఆయనకి మా క్లబ్ తరఫున ఒక సర్టిఫికేట్ ఇది ఇచ్చున్నాము. మూల విరాట్ ఈ సభకి మా క్లబ్కి. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో జరుగుతున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా గురునాథ స్వామి అంకమ్మ దేవతల ఉత్సవం తప్పట్లు మంగళ వాయిద్యాలతో వైభవంగా జరిగింది. గొల్లల వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతే. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా సాగుతుంది. భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంగళవారం నుండి చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా సాగుతుంది. గురువారం అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు కావడంతో భక్తుల రాక పెరుగుతూ ఉంది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ముత్యాలమ్మ, పోలేరమ్మ వార్లను దర్శించి పొంగళ్లు సమర్పించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈవో నవీన్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
చిన్నారుల భరతనాట్య ప్రదర్శన, సినీ పాట కచేరీ ఉత్సాహంగా సాగాయి. భక్తులు వేలాదిగా సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మురళీమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈఓ గారు. ఇవి ఇప్పటివరకు హైపర్ టీవీ న్యూస్.